ఏమైనా ప్రకటిస్తారేమోనని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన ఎక్కడ నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ అన్ని విధాల సహకారం అందిస్తాం, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న మాట మాత్రమే ప్రధాని నోటి వెంట వచ్చింది. దీని అర్థం ఏంటి అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. దాని గురించి అడుగుతాం. లక్ష్మీనారాయణ గారు ప్రముఖ అనలిస్ట్, ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, మీకు క్లియర్గా అర్థమైందా ఇవాళ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, అన్ని విధాల సహకారం అందిస్తాం అన్న మాటల ఉద్దేశం? అశోక్ గారు, మీకు ప్రేక్షకులకి నమస్తే. సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభించినందుకు, పునరుద్ధరించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగానే సంతోషపడుతున్నారు. ఈ సంతోషం, ఆ ఆశలు సాకారం కావాలంటే రాజధాని నిర్మాణం జరగాలి. రాజధాని నిర్మాణం జరుగుతుందనేటువంటి భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు చేస్తున్నటువంటి కృషి, దాని పర్యవసానంగా సత్ఫలితాలు వస్తాయనేటువంటి ఆశావాదం, అక్కడ జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో జరిగే పనులు, రాజధాని అమరావతి నిర్మాణం రాబోయే 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఊపందుకుంటుంది, ఒక స్వరూపానికి వస్తుందని భావిస్తున్నారు. ఆ పూర్వరంగంలోనే ఈ సభ జరిగింది. ఇప్పుడు మనం ఈనాటి సభను గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో ఏర్పడి శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత అమరావతి రాజధానిగా నిర్ణయించుకొని ప్రత్యేకమైనటువంటి భూ సమీకరణ చట్టం తెచ్చుకొని 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాల భూమిని సేకరించుకొని, అటవీ భూములు, ప్రభుత్వ పంజర భూములు కలుపుకొని మరొక 20,000 ఎకరాలు, మొత్తం 55,000 ఎకరాల వరకు భూమిని సేకరించిన తర్వాత రాజధాని నిర్మాణానికి వాళ్ళు అన్నట్లు దాదాపు 10 సంవత్సరాల క్రితం, అంటే 2015 అక్టోబర్ 22వ తారీఖున దేశ ప్రధానమంత్రి గారే వచ్చి స్వయంగా శంకుస్థాపన చేశారు. కొన్ని నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలించబడింది. పాలన అక్కడి నుంచే జరుగుతున్నది. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. రాజధాని రాజభవన్ కూడా, హైకోర్టు కూడా అక్కడికి తరలించబడింది. 2019లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తదనంతరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 రాజధానుల ముచ్చట ముందుకు తీసుకొచ్చి అమరావతి నిర్మాణాన్ని ఆపేశారు. అది ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచన విధానం. వాటిని అమలు చేశారు. అంటే లక్ష్మీనారాయణ గారు, ఒక్క మాట అశోక్ గారు చెప్తాను. ఆనాడు మోడీ గారే ప్రధానమంత్రి. అవును. కానీ రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది అని చెబుతూ వచ్చారు. హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉన్నది. అమరావతి రాజధాని మా నిర్ణయం అనేటువంటి ధోరణిలో ఒక వైఖరి మార్చుకొని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవమే. కానీ ఇంకా ఆ కేసు అలాగే ఉన్నది. రెండవ వైపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని, తర్వాత తెలంగాణ రాజధానికి హైదరాబాదు కొనసాగుతుంది అన్నారు. మరి 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ మామూలుగా మీరు, నేను, ఎవరైనా సామాన్యుడు అడిగేది, అమరావతి రాజధానిని ఆ చట్టంలో సవరణ ద్వారా చేర్చాలి, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరోసారి భవిష్యత్తులో ఇలాంటి పరిపాలన హక్కులు మారినప్పుడు రాజధాని అంశం చర్చనీయాంశం కాకూడదు, అభద్రతాభావం ఉండకూడదు అని కోరుకుంటున్నాం. దాని పట్ల
ఒక స్పష్టత ప్రధానమంత్రి గారు ఈ సభలో ఇస్తారని రైతులు భావించారు, నాలాంటి వాళ్ళం కూడా భావించాము. కానీ ఆ ప్రస్తావనే ప్రధానమంత్రి గారి నోట గుండా రాలేదు. అదే అదే నేను అడుగుతుందండి లక్ష్మీనారాయణ గారు, నేను అడుగుతున్నాను కూడా అదే. ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు ప్రధానిగా ఆయనే ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సో అప్పుడు రాజధాని నిర్మాణ పనుల్ని జగన్మోహన్ రెడ్డి ఆపిచ్చేశారు, 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ సమయంలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదు. రెండోది, అమరావతి రైతుల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టినా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు. సో గతంలో అంటే 2015లో వచ్చినప్పుడు ఆయన మట్టి నీరు ఇచ్చెళ్ళారు. ఇప్పుడు 2025లో వచ్చినప్పుడు 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న హామీ మాత్రమే ఇచ్చెళ్ళారు. మీరు అన్నట్టు నెక్స్ట్ ఒకవేళ పరిపాలన మారినా కూడా ఈ రాజధానిని మార్చకుండా ఒక చట్టం తెస్తాననో, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయిస్తాననో ఇట్లాంటి ప్రకటనలు ఏమీ లేవు. నెక్స్ట్ నిధుల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన. అంటే మీకు అప్పుడు మట్టి నీరుకి ఇవాళ 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న హామీకి ఏమన్నా తేడా కనిపించిందా? నేను ఒకదాని తర్వాత ఒకటి వస్తాను. మీరు అడిగిన వాటిపైన నేను స్పందిస్తాను. ఇవాళ ఆ రాజధాని అంశం గతంలో నేను టీవీ చర్చల్లో ప్రస్తావన చేసినప్పుడు బీజేపీ నాయకులు చెప్పేవాళ్ళు చట్టానికి సవరణ అవసరం లేదు, కొత్త చట్టం అవసరం లేదని. ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మినిస్టర్గా ఉన్నారు. ఆయన చెప్పారు చట్టం తీసుకునే వచ్చే ప్రయత్నం చేస్తామని. మరి ఈరోజు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు, భవిష్యత్తులో సమస్య ఉండకూడదు అనుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి స్థాయిలోనే ఇక్కడ అందరినీ రైతులు మీరు అన్నట్లు తిట్లు తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు, అక్రమ కేసులకు బనాయించారు, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, అనేక అవమానాలు బాధలు అనుభవించి 5 సంవత్సరాల పాటు 1630 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు ఎదురుగా కూర్చున్నప్పుడు మీరు ఎలాంటి అభద్రతాభావంతో ఉండొద్దు, ఇలాంటి మార్పు తీసుకొస్తాము, చట్టాన్ని తీసుకొస్తాము, లేదా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ తీసుకొస్తామని ప్రధానమంత్రి నోట వచ్చి ఉంటే చాలా సముచితంగా ఉండేది, భద్రంగా ఉండే వాళ్ళందరూ కూడా. ఒకటి. రెండవది, నిజమే ఏ రాష్ట్ర రాజధానికి కేంద్రం అలాంటి చట్టం తీసుకురాలా, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు తెలంగాణకు హైదరాబాద్ రాజధానిని. అది గడువు ముగిసిపోయింది. అందుకనే ఆ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు కలలు సాకారం కావాలి, 3 ఏళ్లలో నిర్మాణం జరుగుతుందని మాట్లాడుతూనే, అభినందిస్తూనే, పొగడ్తలతో ముంచెత్తుతూనే మీరు గమనించారో లేదో మోడీ గారి నోట మా ప్రాధాన్యత అసెంబ్లీ భవన నిర్మాణం, రాజభవన్ నిర్మాణం, హైకోర్టు నిర్మాణం, సచివాలయం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏవైతే ప్రస్తావన చేశారో వాటినే పునశ్చరణ చేశారు. వాటి కోసం గతంలో అధికారంలో ఉన్నప్పుడే, ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడే 2014-19 మధ్య కాలంలో ఇదిగో 1500 కోట్లు ఇచ్చాం, ఇంకొక 1000 కోట్లో 1500 కోట్లో ఇవ్వాల్సి ఉంటుంది అని లెక్కలు, ఒక బిల్డర్ లెక్కలు వేసి ఆనాడు చెప్పారు. ఈరోజు ఆ బిల్డర్ లెక్కలకే కట్టుబడి ఉన్నారా? లేకపోతే ఈరోజు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించింది 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పారు నిర్మలా సీతారామన్ గారు, వెసులుబాటు కల్పిస్తాం ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవడానికని. ఇప్పటికే 11,500 ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుకు నుంచి శాంక్షన్ అయింది. ఎవరు చెల్లించాలి అనేటువంటి ప్రశ్న ఇవాళ చర్చనీయాంశంగానే ఉన్నది. మాలాంటి వాళ్ళం ప్రస్తావన చేస్తూనే ఉన్నాం టీవీ డిబేట్లలో. లేదు కేంద్ర ప్రభుత్వం అంటూ వచ్చారు. ఇవాళ గ్రాంట్ అనేటువంటి పద్ధతుల్లో 1500 2,000 కోట్లు ఇచ్చి మిగిలినటువంటి డబ్బంతా కూడా రాష్ట్ర ప్రజలే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో 50 ఏళ్ల పాటు చెల్లించుకునేటువంటి ప్రొవిజన్ తో ఆ రుణ సదుపాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 57,000 కోట్లతో పనులు ప్రారంభించామని స్టేట్మెంట్ ఇచ్చారండి, ప్రారంభిస్తున్నామని. ఈ 57,000 కోట్లు లోను తీసుకున్నదే కదా, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కట్టాలి కదా.
ఇవాళ నేను 15,000 సంగతే చెప్తున్నా, మీరు 57,000 సంగతి మాట్లాడుతున్నారు. ఇప్పటికే అప్పు తెచ్చినటువంటి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుగా దాన్ని భావించి కేంద్రమే ఇది మా బాధ్యత అని ప్రధానమంత్రి గారు ఈ సభలో చెప్పుంటే అవునండి. వరల్డ్